మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తాండాలో ప్రైవేట్ స్కూల్ బస్సులను ప్రభుత్వ ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. సర్కార్ స్కూల్ విద్య గురించి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం తప్పుడు ప్రచారంతో విద్యార్థులను తమ వైపు తిప్పుకుంటున్నారని చిలుకోడు స్కూల్ ఉపాధ్యాయుడు విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లబండ తాండాలో ప్రైవేట్ పాఠశాల బస్సును అడ్డుకొని అక్కడే బైఠాయించి తాండా వాసులతో కలిపి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సౌకర్యాలను సీఎం రేవంత్ రెడ్డి కల్పిస్తున్నారని, దీనిపై తల్లిదండ్రులు అవగాహనతో వ్యవహరించాలని విద్యాసాగర్ సూచించారు. తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని కోరారాయన. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు అందకపోతే ఎలా నిలదీస్తారో, అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్య నేర్పకపోతే విద్యార్థి తల్లిదండ్రులుగా నిలదీసే అవకాశం ఉందని తెలిపారు విద్యాసాగర్. ఎంపీబీ చిలుకోళ్ళలో పనిచేస్తున్నాండి. మేము ఈ రోజు చేసినటువంటి ఈ కార్యక్రమంలో కేవలము ప్రభుత్వ పాఠశాలను రక్షించడానికి గాను చేసినటువంటి ఒక పని చేశాం మేము. ఎందుకంటే ప్రభుత్వం వైపు ప్రభుత్వ పాఠశాలకి పిల్లలు రావాలని, అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటారనే భావనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆపామంటే కేవలము 3 సంవత్సరాల పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు అంగన్వాడీ సెంటర్ లో ఉండాల్సినటువంటి పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళు తీసుకుపోయి పాఠశాల వేయటం వల్ల వాళ్ళ యొక్క ఆటలు లేక వాళ్ళ యొక్క స్వేచ్ఛను కోల్పోతున్నారని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రీ బస్ ఎలా పెట్టారో పాఠశాలలు కూడా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి లక్షల ఫీజు చెల్లించి విద్యార్థుల యొక్క జీవితాలు ఆగం చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. రేపు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళకు బీటెక్ సీట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారని చెప్పారు గవర్నమెంట్ వారు. అదే విధంగా మెడికల్ సీట్ కావాలంటే ఫ్రీ సీట్ కావాలా, ఇంజనీరింగ్ సీట్ కావాలంటే ఫ్రీ సీట్ కావాలా, ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ జాబ్ కావాలా, కానీ ప్రభుత్వ పాఠశాల మాత్రం చదువుకోవట్లేదు. ఆ విషయాన్ని బట్టి ప్రజలందరూ రిక్వెస్ట్ చేసేది అంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు మీరు పంపండి, మేము తగిన విధంగా వాళ్ళకి విద్యా బోధన చేస్తాము, మేము వేలకు పాఠశాలకు వస్తాము, రాని ఏడలా మీకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి హక్కు మీకుంది. కాబట్టి పేరెంట్స్ కి మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలను రక్షించండి.